కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. రాజమండ్రి గోదావరి నదీ తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. స్నానఘట్టాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు. పరమేశ్వరుడిని దర్శించుకుని అభిషేకాలు పూజలు చేస్తున్నారు. రాజమండ్రి గోదావరి తీరంలో పుణ్యస్నానాలు కార్తీక దీపారాధనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో ఈ వేలాది మంది భక్తులు గోదావరి నదిలోని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో రాజమండ్రి వద్ద గోదావరి స్నానఘట్టాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మన ప్రస్తుతం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. ఈ పుష్కర్ ఘాట్ దగ్గర చూస్తే వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతున్నది. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఇక్కడ గోదావరికి వేలాది మంది భక్తులు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసి ఇక్కడ గోదావరిలోని పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతున్నది. ఇదే విధంగా రాజమండ్రిలోని అన్ని స్థానిఘట్టాలు కూడా కోట్లింగేశ్వర స్వామి దేవస్థానం, అలాగే ఈ పుష్కర్ ఘాటు ఉమా మార్కండేయ స్వామి దేవస్థానంతో పాటు అలాగే గౌతమి ఘాట్లో కూడా అన్ని ఘాట్లలో కూడా ఇదే విధంగా భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా ఇచ్చేసి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు అలాగే గౌరమ్మ తల్లికి గోదావరి మెట్ల పైన పూజా కార్యక్రమాలు నిర్వహించి తర్వాత వాటిని కార్తీక దీపాలని వెలిగించి కార్తీక దీపాలని గోదావరి నదిలో వదిలిపెట్టడం అనేది జరుగుతున్నది. ఈ రకంగా చేసినట్లయితే గోదావరి ఈ కార్తీక మాసంలోని ఈ కార్తీక దీపారాధన చేసినట్లయితే పుణ్యఫలం లభిస్తుంది అనేది భక్తుల యొక్క విశ్వాసం. దీంతో ఈ రకంగా చేస్తున్నారు. అందులోని ఈ రోజు కార్తీక మాసంలోని ఈ సోమవారం అనేది చాలా విశిష్టమైన రోజు, పరమేశ్వరునికి మహాప్రీతికరమైన రోజు కావడంతో దాంతో భక్తులు ఈ సోమవారం సమయంలోని భక్తులు అంతా కూడా ఎక్కువగా సంఖ్యలో విచ్చేసి ఈ పుణ్యస్నానాలు ఆచరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మహాశివరాత్రి రోజున ఏ రకంగా గోదావరి నదిలో స్నానాలు ఆచరించినట్లయితే ఏ రకంగా పుణ్యఫలం లభిస్తుందో ఆ రకంగా ఈ కార్తీక మాసంలోని ఈ సోమవారం నాడు చేస్తే ఈ రకంగా పుణ్యఫలం లభిస్తుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ కార్తీక మాసం ఆరంభం నుంచి కూడా ఇదే విధంగా ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు విచ్చేసి గోదావరి నదిలో స్నానాలు ఆచరించడం జరుగుతుంది. అయితే కొన్ని విశిష్టమైన రోజుల మట్టికి అత్యధికంగా భక్తులు విచ్చేసి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నది జరుగుతుంది. దాంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇక గోదావరిలోని ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా కూడా గోదావరి గట్టు దగ్గరే అక్కడ గోదావరిలో స్నానాలు ఆచరించాలనే ఉద్దేశంతో గట్టు దగ్గర అన్ని కూడా పడవలను ఏర్పాటు చేసి గజేతగాళ్ళను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో వాటిని దాటి ఈ బారికెట్లను దాటి ఎవరు కూడా లోపలికి వెళ్ళకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే లోతు ఎక్కువ ఉన్నది కారణంగా ఎవరో ఊపు కూడా ఉన్నది. అంచేతన ప్రజలు భక్తులు అందరూ కూడా జాగ్రత్త వహించి అప్రమత్తంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో అక్కడ చేయడంతో పాటు అలాగే గజేతగాళ్ళను కూడా అక్కడ ఏర్పాటు చేసి ఎవరు లోపలికి వెళ్ళకుండా చూడటం జరుగుతున్నది. మరొక చూసినట్లయితే జల్లు స్నానాలు ఆచరిస్తున్నారు. అక్కడ గోదావరి నదిలోని ఎవరైనా దిగి వెళ్లి స్నానం చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి గోదావరి గట్టుపైన జల్లు స్నానాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నారులు కానీ అదే వృద్ధులు కానీ అక్కడే ఎక్కువగా పలువురు మహిళలు కానీ అందరూ కూడా అక్కడే ఆ జల్లు స్థానాలను ఆచరించడం జరుగుతున్నది. ఇక్కడ మరో పక్కన చూసినట్లయితే ఎప్పటికప్పుడు అంటే ఇక్కడ అంతా కూడా గోదావరి గట్లపైన పూజా కార్యక్రమాలు నుంచి ఇక్కడ అంతా కూడా అరటి డొప్పల్లోని పూజా కార్యక్రమాలు నిర్వహించడం, తర్వాత అన్ని కూడా మెట్లన్నీ కూడా అపరిశుభ్రం కావడంతో వెంటనే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన శానిటరీ సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ గోదావరి నదిలోని అంతా కూడా శుభ్రపరచడం జరుగుతున్నది. ఎక్కడా కూడా అంటే అంతా పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పోలీసులు కూడా మఫ్టీలో పహారా కాస్తడం జరుగుతుంది. అయితే ఇక్కడ గోదావరి నదీ తీర ప్రాంతంలోని అన్ని స్నానఘట్టాలు కూడా ఇదే విధంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవాలయాలు కూడా అంటే ఇక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కూడా దేవాలయాలకు వెళ్లి ఇక పరమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. దీంతో అన్ని శివాలయాలు కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.